వీడ్కోలు జిల్లా జలధారగా చెప్పుకునే వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో దీన్ని శంకుస్థాపన చేశారు. వంశధార మిగులు జలాలను ఒడిసిపట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి పథకాలను కూడాను మంజూరు చేశారు. 930 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన ఫేజ్ 1 స్టేజ్ 2కి మొత్తం 29 నిర్వాసిత గ్రామాలు, 10,000 ఎకరాల భూసేకరణ, 6,000 మంది నిర్వాసితులు. ఈ వారి త్యాగం మాత్రం 2 దశాబ్దాల కాలం అనంతరం ఈరోజు జిల్లావాసులకు ఆ ఫలాలు అందే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం రిజర్వాయర్ 98% పూర్తి అయిపోయిందన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తే కనుక రిజర్వాయర్ మొత్తం పూర్తిగా నీరు నిల్వ ఉంచే విధంగా మాత్రం బెడ్ నిర్మాణం పూర్తయింది. ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ను పంపించేందుకు ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఇంకా గేట్లు అమర్చాల్సిన అవసరం ఉంది. మరో చూస్తే 2 ఏళ్ళుగా 9 టీఎంసీలు నిల్వ మాత్రం ఉండేందుకు అవసరమైనటువంటి అంటే వరద నీరు కూడాను ఈరోజు వస్తుంది. పూర్తి స్థాయిలో 19.5 టీఎంసీల నీటి నిల్వని ఉంచేందుకు మాత్రం అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఏదైతే నేరేడు వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఒరిస్సాతో ఉన్నటువంటి ఆటంకాలను అధిరోహించినట్టయితే కనుక ఈరోజు 19 టీఎంసీల నీటి నిల్వగలటువంటి వంశధార ఫేజ్ 1 బ్యారేజ్ రిజర్వాయర్ నిర్మాణం మాత్రం పనులు పూర్తయ్యాయి. అటు చూస్తున్నాం. అటువైపు చూస్తే కనుక ఏదైతే ఆ బెడ్ ఎండ్ ఉందో ఆ ఎండ్ వద్ద మాత్రం ఇటు నాగావళి, వంశధార 2 నదులు అనుసంధానికి అవసరమైనటువంటి ఒక కెనాల్ ఉంది, అది కూడాను పూర్తయింది. ప్రస్తుతం ఇప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి వంశధార నీరు మిగులు జలాలు రిజర్వాయర్లకు రావడానికి అక్కడ కాటర్గడ్ వద్ద కూడాను ఒక రిజర్వాయర్ నిర్మాణం, మినీ రిజర్వాయర్ నిర్మాణం ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది వంశధార గొట్టా బ్యారేజ్. ఆ గొట్టా బ్యారేజ్కి సంబంధించిన కుడి కాలువ నుండి నీరు గనక విడుదల చేయాలనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఈ నీటిని మాత్రం వర్షాకాలం అయితే మాత్రం యథేచ్ఛగా నీరు వస్తుంది. కాకపోతే వేసవి కాలంలో బ్యారేజ్లో నీరు లేకపోయినా మరోవైపు అంటే నీటి అవసరాలను తీర్చడానికైనా కూడాను ఈరోజు బ్యారేజీకి సంబంధించినటువంటి నీటిని దిగువ విడిచిపెట్టేటువంటి ప్రక్రియ ఇది స్పిల్వే. ఈ స్పిల్వే ద్వారా సర్ప్లస్ వాటర్ని మాత్రం దిగువకు విడిచిపెట్టి అటు తాగునీటి కష్టాలతో పాటు ఇటు సాగునీటి అవసరాలు కూడా తీరుస్తారు. మరోవైపు ఏదైతే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందో అది మాత్రం ఈరోజు ఏదైతే గొట్టా బ్యారేజీకి సంబంధించినటువంటి నది మిగులు జలాలు ఉన్నాయో వాటిని మాత్రం పంపుల ద్వారా అంటే ఎత్తిపోతల పథకం నిర్మించారు. 175 కోట్లతో నిర్మించి తలపెట్టిన అది మాత్రం ఒకవేళ కనుక రిజర్వాయర్లో నీటి డెఫిసిట్ కనుక ఏర్పడితే అది మాత్రం ఆ పంపుల ద్వారా మళ్ళీ రిజర్వాయర్లోనికి నీరు తోడేందుకు మాత్రం ఆ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం స్పిల్వే నిర్మాణం పూర్తయింది. మరోవైపు చూస్తే కనుక బెడ్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం 19 టీఎంసీల నీటి నిల్వకు అవసరమైన నిర్మాణం విషయంలో మాత్రం ఒక్క గేట్లు కనుక బిగించినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫేజ్ 1 స్టేజ్ 2 నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో ఈ రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏ ఆశయం ఉందో ఆశయ సాధనకు అనుగుణంగానే ప్రస్తుతం నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. ఆ సాగే క్రమంలో సర్ప్లస్ వాటర్లు కిందకి వెళ్ళేటటువంటి ఏవైతే ఇక్కడ స్పిల్వే ఉందో ఈ గేట్లు కనుక అమర్చినట్టయితే ఈ బ్యారేజ్కి ఉన్నటువంటి పూర్తి సామర్థ్యం నీరు నిల్వించేందుకు దోహదపడుతుంది. పూర్తి స్థాయిలో 98% పనులు పూర్తయినటువంటి ఈ గొట్ట రిజర్వాయర్ వంశధార రిజర్వాయర్ నిర్మాణం కారణంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో వాటిని మాత్రం జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. రైట్ సైడ్ చూస్తున్నాం మనం. అటు చూస్తే కనుక ఉద్దానం ప్రాంతానికి సంబంధించినటువంటి 700 గ్రామాలకి తాగునీరు అందించినటువంటి ఆ ప్రాజెక్టు మాత్రం 700 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఆ ప్రాజెక్టుకి తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలుసుకున్నటువంటి నిర్వాహకులు ఇప్పటికే లోపల నుంచి కూడాను దానికి ఎక్కడ కూడా నీటి ఆటంకం లేకుండా ఉండేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారు. ఇటువైపు నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దాని నిర్మాణం కనుక పూర్తయి ఆ పంపుల ద్వారా కనుక రిజర్వాయర్లోకి నీరు వచ్చినట్టయితే కనుక పూర్తి స్థాయిలో 365 రోజులు రైతులకు సాగునీరు కష్టాలు కానీ అదేవిధంగా తాగునీటి వేతలు కానీ ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతం సుమారు 930 కోట్లతో నిర్మించి తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 2006లో శంకుస్థాపన కాబడింది. 2026 నాటికి మాత్రం
మాత్రం పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు ఫలాలు మాత్రం జిల్లా వాసులు మాత్రం అందుకునేందుకు అవసరమైన నిర్మాణాలు పూర్తయి ప్రస్తుతం చూస్తే కనుక ఈ రిజర్వాయర్కి సంబంధించిన నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయి, రైతులకు సాగునీటి కష్టాలు ఎలా తీరబోతున్నాయి, అదే తాగునీటికి సంబంధించిన ఉద్దానం ప్రాంతాల వాసులకు దాహార్తను తీర్చినటువంటి వారికి కూడా ఈ తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఈ విషయంపై మాత్రం స్థానికులు ఉన్నారు. చూస్తే 20 ఏళ్ళ నాటి కళ ఈరోజు నెరవబోయే రోజు దగ్గరలో ఉంది. 2006లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన ఈ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి స్థాయిలో జిల్లా వాసులకి సాగునీటి కష్టాలు కానీ తాగునీటి కష్టాలు కానీ లేకుండా ఉండేందుకు దోహదపడుతుందా? ఖచ్చితంగా అండి. మరి రాజశేఖర రెడ్డి ఆ రోజు మంచి కార్యక్రమం 2006లో ప్రారంభించారు, వంశార రిజర్వేర్ అని. అది ఏంటంటే ఆయన హయాంలో సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఆయన హయాంలో ఎక్కువగా 70% 75% రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో అయిపోయింది. తర్వాత మరి 2014-19లో వచ్చినప్పటికీ పనులన్నీ అంటే చంద్రబాబు హయాంలో ఎటువంటి పనులు జరగలేదు. ఓన్లీ నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వం జాప్యాన్ని మాత్రం ఈరోజు ఆటంకాలను అధిరోహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటంకాలన్నీ అధిరోహించి నిర్మాణానికి మాత్రం పూర్తి స్థాయిలో దోహదపడినటువంటి పరిణామం పూర్తిగా అంటే నిర్వాసితులకైతే 480 కోట్లు ఎంతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది తప్ప ప్రాజెక్టుకి మాత్రం ఏమాత్రం ఇవ్వలేదు అసలుకి. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ పూర్తి నిర్మాణం చేసి ఇప్పుడు నా అనాలిసిస్కి 98% వరకు ఈ పరిపూర్ణమైంది. ఓన్లీ స్పిల్వే మీద ఒక స్లాబు, ఈ గేట్లు వ్యవహారం తప్ప మిగతాదైంది. అయితే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 90% సుమారుగా ఈ జిల్లాకి సస్యశ్యామమైంది. ధర్మాన ప్రసాద్ గారు, రెడ్డి శాంతమ్మ గారు హయాంలో ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. ఆ రోజుల్లో విజయరామరాజు గారు. మరి ఈ ప్రజలు మాకు ఈ నిర్వాసితుల ప్రాంతం అయింది. మరి పేమెంట్లు మొన్న గతంలో 10 కోట్లు ఇంకా జగన్మోహన్ గారు 216 కోట్లు ఇచ్చేటప్పటికి అదనంగా ప్యాకేజు ఒక 10 కోట్లు ఉండిపోయింది. అది ఈ ప్రభుత్వం కూడా ఇమ్మని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా అందరూ దయచేసి ఈ ప్రభుత్వం వారు అది కూడా నిర్వాసితులకి ఆ 10 కోట్లు అందజేస్తే అలా ఆనందిస్తారు. రెండోది ఇంకో ప్రధాన అంశం, మేము ఈ గ్రామంలో ఉద్దానం వరకు అంటే డ్రింకింగ్ వాటర్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 700 కోట్లతో ఆ రోజు. మరి ఇక్కడ 2 లక్షల పైబడి చిలుక సాగునీటికి వెళ్తుంది. కానీ మా హిరమండలం మాత్రం మండలంలో ఈ 29 గ్రామాల్లో 9,600 ఎకరాలు కోల్పోయాం. ప్రధానంగా మా హిరమండలం మండలం మాత్రం దీనివల్ల ఎక్కువ నష్టపోయింది. చూడండి ఇప్పుడు కొవ్వెత్తి వెలుగునిచ్చి అది ఎలా కాలిపోతుందో మా మండలం అలా 29 గ్రామాల ప్రజల త్యాగాలు ఈరోజు వంశధార ఫేజ్ 1 రిజర్వాయర్ నిర్మాణానికి దోడ్పడింది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఉద్దానం ప్రాజెక్టుకి తాగునీటి కష్టాలు వెంటాడుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా సార్. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రెడ్డి శాంతి గారు, ధర్మాన ప్రసాద్ గారు సూచనల మేరకు ఈరోజు 175 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఒరిస్సాతో మనకు వివాదం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఆయన చేశారు. ఈ జిల్లాలో నేను కూడా మంత్రిగా ఉండి సాధించిన ధర్మాన ప్రసాద్ గారు ఆ టైంలో, అది రాజశేఖర్ ఆ టైంలో వెంటనే ఏం చేశారంటే 175 మంజూరు చేసి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారుగా ఇది కూడా 50% పనులు జరిగినాయి. ఈ ప్రభుత్వం నిధులు లేపడం వల్ల కొద్దిగా జాప్యం జరిగింది. రానున్న రోజుల్లో ఒక్క రిక్వెస్ట్ సార్, మా హిరమండలం మండలానికి టూరిజం ప్రాంతంగా చేస్తే ఆ జిల్లాలో ఎంతో మాకు లోటు జరిగింది. ఆ లోటును భర్తీ చేయాలంటే ఇక్కడ వ్యాపారం కానీ యువత కానీ ఉపాధి కానీ ఏదైనా జరగంటే ఇక్కడ టూరిజం ఖచ్చితంగా ఇచ్చుంటే మా ప్రాంతానికి ఏ ప్రభుత్వం అయినా సరే మేమందరం ఆ ప్రభుత్వం రుణపడి ఉంటామని చెప్తాను. హిరమండలం వాసులకు మాత్రం భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు అంటే ఆదాయం తెచ్చిపెట్టే ఒక ప్రాజెక్టుగా పరిణామాలకు వచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029లో ముఖ్యమంత్రి అయితే టూరిజంకి ఖచ్చితంగా చేస్తామన్న హామీ మాత్రం మేము రెడ్డి శాంతి గారికి, జిల్లా మీద ధర్మాన ప్రసాద్ గారి దృష్టిలో పెట్టాం. అప్పుడు రెడ్డి శాంతి గారు కూడా నెక్స్ట్ చూద్దాం టైంకి గెలుచుంటే అది ప్రారంభం ఇచ్చేవారేమో. కానీ మరి ఆయన గెలపడం దురదృష్టం. 2006లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకి పుష్కర కాలం అనంతరం వరకు నిర్వాసితులకి, నిర్మాణందారులు, కాంట్రాక్టులకి వివాదాలు నెలకొన్నాయి. ఆ వివాదాలని అతిక్రమిస్తూ ఈరోజు నిర్మాణం పూర్తి చేసేందుకు 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అది సాధ్యమైందంటే కాదు సార్. 2014 ప్రభుత్వం వచ్చినాక నిర్వాసితులుగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న ఊర్లో పండగ ముందు కూడా వాళ్ళందరినీ
తోలేసి చేశారు. కనీసం పండగ 10 రోజులు ఉంచండి, మేము ఎలాగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇంత ప్రాజెక్ట్ ఏందని వాళ్ళు పంపించారు అంటున్నారు, కానీ వాళ్ళు డబ్బులు తీసుకొని నిర్వాసితులకు గుర్చిన తర్వాత కూడాను పనులు జరగకుండా అడ్డుకున్న దానికి తీసుకున్న చర్యల్లో భాగమే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ బృహత్కరమైనటువంటి నిర్ణయం ఈరోజు ప్రాజెక్ట్ నిర్మాణానికి దోహదపడిందంటే. కాదు సార్, నిజం. అంటే ఖాళీ చేయమందే ఆల్రెడీ చేశారు సార్. కొద్ది గ్రామాల్లో పండగ 10 రోజులు, ఆ పండగ జనవరి నెలలో పండగ, ఈ 4 రోజులు ఆగండి, మేము ఎలాగ చేస్తాం, మీరేం కాదు మాకు రిక్వెస్ట్ చేసి ప్రాధాన్య ఖాళీలు పడినా వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకొని వాళ్ళు పంపించడం జరిగింది. నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమే ఈరోజు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి దోహదపడిందంటే కాదంటా నేను. ఎందుకంటే ఎలాగ వెళ్ళిపోతారు, దానివల్ల వాళ్ళు ఆ రోజు వెళ్ళకపోతే సగం మంది వెళ్ళిపోయారు. ఒక 10-20% ఉన్నారు, 30% వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆ పండగ నిమిత్తం కొన్ని గ్రామాల్లో అందరూ లాస్ట్లో కలుస్తామని ఒక సాంప్రదాయాలకి పుట్టిన ఈ గ్రామాల్లో ఫైనల్ కానీ ఒక ఆలోచనతో ఉండొచ్చు. అదే కారణాల వలన వాళ్ళు కొద్దిగా కఠినంగా వ్యవహరించారు తప్ప అదైతే కారణం కాదు. ఖచ్చితంగా త్యాగం, ఈ 29 గ్రామాల ప్రజల త్యాగ ఫలితమే ఈరోజు వంశధార రిజర్వాయర్ అని చెప్పి నేను గర్వంగా. అప్పట్లో కూడా నాయకత్వం లేనటువంటి ఉద్యమాన్ని కూడాను పిలుపునిచ్చారు. పోలీసులపై దాడులు కూడా జరిగినాయి. ఇక్కడ ఒక దహనకాండ కూడా జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణ వాహనాలు ధ్వంసించడం. ఈ పరిణామాలన్నీ శుభ పరిణామాలు మన పరిణామాలు తీసుకోవాలా? ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరగకుండా ఉండేందుకు వారు తీసుకున్న నిర్ణయం అంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న వ్యవధులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి అప్పుడు జరిగిందో లేదో నాకు స్పష్టంగా కొంత ఐడియా లేదు. అయినప్పటికీ కొన్ని గ్రామాలు త్యాగం ఫలితమే ఈ ప్రాజెక్టు నిర్మాణం అని చెప్పి నేను గట్టిగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత కోల్పోయిన నిర్వాసితులకి, మా హిరమండలానికి, ముఖ్యంగా టూరిజం చేస్తే ఎంత నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మా యువతకి, మాకున్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి, అనేక వ్యాపారరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ జీవనోపాధి కలిపి కొంతలోనే రెక్టిఫై చేసుకునే అవకాశం ఉందని చెప్పి నేను ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తే కనుక వంశధార ఫేజ్ 2 స్టేజ్ 1 సుమారు 29 గ్రామాల ప్రజల త్యాగం ఈరోజు మాత్రం శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, రైతులకి అవసరమైనటువంటి సాగునీరు, ప్రజలకు అవసరమైన తాగునీరుతో పాటు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఉద్దానం ప్రాంతం వాసులకు మాత్రం ఇంటింటికి స్వచ్ఛ జలాలు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు 700 గ్రామాలకి ఈరోజు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వంశధార రిజర్వాయర్లో నీటి నిల్వలు తక్కువ కావడంతో ఈరోజు తాగునీటికి మాత్రం ఎద్దడి నెలకొనే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మరి ఈ ఎద్దడిని అతిక్రమించేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా దోహదపడనున్నాయి? మరోవైపు చూస్తే కనుక ఏదైతే 29 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారో వారికి మాత్రం హిరమండలం వేదికగా చాలామంది ఆవాసాలు కట్టుకొని ఉన్నారు. కాకపోతే ఇంత త్యాగం చేసిన వారికి మాత్రం భవిష్యత్తు అగమగోచరంగా మారినటువంటి ఈ తరుణంలో ఈ ప్రాంతాన్ని మాత్రం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది వారందరూ కూడా భవిష్యత్తుకు మాత్రం బంగారు బాట వేయాలని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. 29 గ్రామాల ప్రజల త్యాగ ఫలితంగా నిర్మించబడినటువంటి ఈ ఫేజ్ 1 స్టేజ్ 2 రిజర్వాయర్ పనులు మాత్రం 98% పూర్తయి దీనికి పూర్తి స్థాయిలో 19.5 టీఎంసీల నీటి నిల్వ ఉంచాలంటే వంశధార నదిపై నేరేడ్ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాకపోతే ఒడిశాకి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అంతర్జలాల వివాదం కారణంగా అక్కడ రిజర్వాయర్ నిర్మాణం అంటే బ్యారేజ్ నిర్మాణం జరగకపోవడంతో మిగులు జలాలు మాత్రమే ఒడిసి పట్టి ఈరోజు ఈ రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినంత ప్రస్తుతం మాత్రం నిర్మాణం పనులు పూర్తి కావడం, మరోవైపు చూస్తే కనుక చిన్న ఇబ్బందులు ఇంకా నెలకొని ఉండవు. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టి అనుకోవచ్చు. ఎట్టకేలకు అంటే 2006లో శంకుస్థాపన చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ మాత్రం 2026 నాటికి పూర్తి స్థాయిలో జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మాత్రం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాపాడింది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఏదైతే తాగునీటి ఎద్దడికి ఉన్న నేపథ్యం దాన్ని మాత్రం అతిక్రమించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. ఉద్దానం వాసులకి తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు 2020 నాటు ఖరీఫ్ నాటికి మాత్రం పూర్తి స్థాయిలో కుడి ఎడమర కాలువల ద్వారా పుష్కలంగా సాగునీరు అందించేందుకు మాత్రం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 నిర్మాణం ఇచ్చినటువంటి రిజర్వాయర్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.